ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు లిటిల్ స్టార్. మేము తొగరగాయ చెట్టు పెట్టినాం కదా, తొగరగాయ చెట్టు ఒకటి పెట్టినాం కదా, మరి ఒకటే పెట్టినా కదా, మరి ఇంకా పెట్టినా నేను అవైతే ఈ ప్లాంట్ తొగరగాయ ప్లాంట్ పార్ట్ 2 ఫ్రెండ్స్. ఇది నేను చెప్పినా కదా, ఇలా తీస్తున్నాం పార్ట్ 2 ఫ్రెండ్స్. ఇప్పుడు మనం నేను మస్తు పెట్టినాము, పెరిగినాయి కూడా ప్లాంట్స్. ఇంకా చిన్నగా ఉన్నాయి అన్నమాట, చిన్నగా ఉన్నాయి. ఒకటి డిఫరెంట్ చెట్టు ఉన్నది, అది వేరేగా తొగరగాయ, అది మధ్యలో ఉంటుంది, దాన్ని తొగరగాయ అనకుంది. ఇప్పుడైతే మనం చూడటానికి పోయిదా, లెట్స్ గో. ఇగో ఫ్రెండ్స్, గివ్వే ఫ్రెండ్స్, ఇవి మన ఏమంటారు తొగరగాయ చెట్లు ఫ్రెండ్స్. ఇది మన విత్తనాలు ఏవో చెట్టు ఉంటుంది, అది చెట్టు కాదు, ఏదో చెట్టు ఉంటుంది కదా, చెట్టు ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఇదే చెట్టు మీరు కామెంట్లో చెప్పుండి, మాకు తెలియదు. ఇంకా గీ చెట్లు ఏమో మాకు తెలియదు, అవి కూడా కామెంట్లో పెట్టుంది. ఇదైతే పువ్వుల చెట్టు, ఇవన్నీ మన తొగరగాయ చెట్టు ఫ్రెండ్స్. అన్నీ ఏమంటారు, అన్ని ప్లాంట్స్ ఇప్పుడు మనం చూసేద్దాం దా. ఇది పుదీనా ఫ్రెండ్స్, పుదీనా పెరిగింది, అప్పుడు కొంచెమే ఉండే కదా, ఇప్పుడు పెరిగింది. పాట వల్ల కొంచెమే ఉండే, దానికి పువ్వు కూడా వచ్చిందిరా దా. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పినా కదా చెట్టు, ఈ చెట్టు పేరు ఏమో తెలియదు కానీ ఇది చెట్టు పేరు మాకు తెలియదు. ఈ చెట్టుని ఎప్పుడైనా మ్యాజికల్ చెట్టు ఫ్రెండ్స్. ఇది కొంచెం చిన్న ఉన్నప్పుడు ఇట్లా అన్నామనుకో పెద్ద పెరుగుతుంది ఫ్రెండ్స్. నేను అట్లా అన్నానైతే ఇది అట్లనే పెరిగింది ఫ్రెండ్స్. మీరు కూడా ఎప్పుడైనా ఈ చెట్టు చూసినా అనుకో, ఆ పేరు తెలియదు మాకు, చెట్టు పేరు తెలియదు ఫ్రెండ్స్ మాకు. అందుకే ఏ చెట్టు కామెంట్ పెట్టండి, ఏ చెట్టు పేరేమో. పూలు అయితే మస్తు కాసినాయి, అప్పుడు కాయలేదా ఫ్రెండ్స్, ఇప్పుడు కాసినాయి. ఎప్పుడైనా ఈ చెట్టు పెంచుకునేటప్పుడు మీరు చిన్న ఉన్నప్పుడు ఇట్లనే వేయాలి, ఇట్లా మొత్తం ఇట్లా గట్టిగా చేస్తే చినిగిపోతుంది. అట్లా వేయద్దు, కొంచెం ఇట్లా లైట్గా ఇట్లా వేసి అనుకో, అది ఇంత పెద్దగా అవుతుంది ఆకు. ఇదైతే మన తులసి చెట్టు ఫ్రెండ్స్, అది పోయింది, మా కిరాయి వాళ్ళది. ఇది మన మనీ ప్లాంట్. ఇది బ్లూ కలర్ మనీ ప్లాంట్, ఒకటి గ్రీన్ కలర్ మనీ ప్లాంట్ ఉంటుంది కదా, అది పెట్టుకోవచ్చు. బ్లూ కలర్ మనీ ప్లాంట్ కూడా పెట్టుకోవచ్చు. దీనిది ఏదన్నా ఇది వెడగాకపోతే ఒక్కొక్కసారి మందు ఉంటుంది, ఒకటి మనీ ప్లాంట్ మందు. ఆ మందు డిక్స్పిరిట్స్ కామెంట్లో ఉన్నది, కామెంట్లో పోయి అది తీసుకోవాలి మీరు పెట్టుకుంటేనే. ఇట్లా అవుతుంది ఫ్రెండ్స్. అందుకే దీనికి మందు కావాలి, ఒకటి మందు కొనుక్కోవాలి. షాప్లో అడుగుల్లి, ఏదైనా మందుల షాప్లో ఆడ ఉంటుంది, ఏం అడుగుల్లి, మనీ ప్లాంట్ సీసా మందు అని అడుగు దా. ఇదైతే నేను బనానా చెట్టు అన్నా కదా, ఇది బనానా చెట్టు కాదు ఫ్రెండ్స్, అలోవేరా చెట్టు. ఇది బనానా చెట్టు అనిపించింది నాకు ఫస్ట్ పెట్టినప్పుడు, కానీ ఇది అలోవేరా ఫ్రెండ్స్. వీళ్ళు బనానా అనుకుంటే కామెంట్ పెట్టుంది. గిది ఏ చెట్టు అని మాకు తెలియదు, వీళ్ళు కామెంట్ పెట్టుంది. ఇది మన ఏమంటారు చెప్పిన పేరు తెలియదు. దీని పేరు కూడా ఈ తులసి చెట్టు ఫ్రెండ్స్. ఈ తులసి ఈ చెట్లు అయితే జొన్న చెట్టు మస్తు పెద్దగా అవుతాయి. ఇంత అన్న అవుతుంది ఫ్రెండ్స్. ఇంత అన్న అవుతుంది, ఎంత పెద్ద అవుతుంది. ఇవైతే ఇప్పుడు నేను పెట్టినా మొన్న, ఇప్పుడు పెరుగుతున్నదిరా చిన్నది. ఇగో
పోయింది. చూసిండ్రా ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా పెట్టుకోవాలంటే పెట్టుకోవాలి. మర్రా తొగరకాయ చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్, ఆ చెట్లు మేము తీస్తాం పార్ట్ 3. ఇప్పుడైతే స్విమ్మింగ్ మీ దగ్గర తెలుసు కదా మీకు, స్విమ్మింగ్ టబ్ తెలుసు కదా, మేము ఆర్డర్ చేసినాం. అది ఇప్పుడు చూపెడతాను, అది కూడా చూపెడతాం మేము టబ్. మీరు స్విమ్మింగ్ నేర్చుకోవాలంటే చేయడానికి కూడా అవసరం లేదు. అందులో 8 feet ఉంటుంది, 10 feet ఉంటుంది, ఎన్ని ఫీట్స్ అన్నీ ఉంటుంది. అందుకే మనం మునిగిపోతాం. ఫస్ట్ ఇట్లా నేర్చుకొని మనం స్టేడియంకి పోవాలి. నేను నేను ఏమంటాను సమ్మర్ హాలిడేస్లో డైలీ నేను స్విమ్మింగ్ అయితే పోతాను స్టేడియంకి. అది ఏడుంటుంది అంటే ఆదిలాబాద్ గాంధీ అడ్రస్ నేము, స్విమ్మింగ్ అడ్రస్ నేము స్టేడియం. ఆదిలాబాద్కి రండి. ఆదిలాబాద్ గాంధీ పార్క్ ముంగట ఒక స్టేడియం ఉంటుంది. ఆ స్టేడియంలో ఒక స్విమ్మింగ్ పూల్ అనేది ఉంటుంది రాసి, ఆడ రండి. నేను ఉంటా, నన్ను పికప్ చేసుకోలే, నేను దొరకపోతా. అవన్నీ ఆడనే డ్రెస్, స్విమ్మింగ్ డ్రెస్ అవన్నీ ఆడనే ఉంటాయి. వీళ్ళు రాతన్న ట్రై అయ్యి మీ మమ్మీని అడుగుంది. ఇప్పుడైతే మనం నా స్విమ్మింగ్ టబ్ అయితే నేర్చుకుంటున్నాం. ఎట్లున్నా చూద్దాం. ఇదైతే స్విమ్మింగ్ టబ్ ఫ్రెండ్స్. ఇది అమెజాన్లో దొరుకుతా, లేకుంటే హైదరాబాద్లో పోలా. మేము అమెజాన్లో బుక్ చేసినాం. దాంట్లో ఫ్రీ ఒక పప్ వస్తుంది ఫ్రెండ్స్. దీనికి గాలి కొట్టకుండా ఫ్రీ వస్తుంది, మీకు ఫ్రీ వస్తుంది ఫ్రెండ్స్. మన టబ్బుకి ఒకటి ఇట్లా మంచిగా పెట్టాలి. ఇక్కడ గాలి నింపి ఒకటి ఈడ కూడా గాలి నింపాలి. మీ ఇష్టం, ఇక గాలి నింపుకుంటే నింపుకోవాలి, కానీ ఇలా కంపల్సరీ నింపుకోవాలి. ఇది అవసరం లేదు కూడా నింపుకోతానికి, కానీ గాలి నింపినాం మేము. నెక్స్ట్ క్రేజీ అండ్ కీపీ వీడియోస్ అయితే మేము తయారు చేస్తాం. బాయ్.